సిపిఎం నాయకులు మోటార్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ వడ్ల వెంకటేశ్వర్లపై కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులోని సుందరయ్య భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తండ్రి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కు చెందిన పరిశ్రమ కాలుష్యంపై కవిత రాసినందుకు వెంకటేశ్వర్లను ఈ నెల 19 నుంచి 2 రోజులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి 22న ఫిర్యాదు అందించినట్లు దొంగతనం కేసు నమోదు చేశారని తెలిపారు. ఆ పరిశ్రమ అంశంపై బ్లాక్ మెయిల్ చేసి పరిశ్రమలో పనిచేసే సెక్యూరిటీ కాంట్రాక్టర్ను డబ్బులు అడిగాడని ఇవ్వనందుకు 9,000 దొంగతనం చేసినట్లు కేసు పెట్టారని చెప్పారు. రాజకీయ పార్టీ కార్యకర్త సెక్యూరిటీని బ్లాక్ మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయా, పోలీసులకు మతి ఉందా అని ప్రశ్నించారు. వెంకటేశ్వర్లు పని లేకుండా దొంగతనాలు చేస్తున్నారని చెబుతున్నారని, ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలని నిలదీశారు. విస్తరణ కోసం ఈ నెల 14న సొంత మనుషులతో ఫ్యాక్టరీలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి అంత ఓకే అనిపించుకున్నారన్నారు. పరిశ్రమలో ప్రజాభిప్రాయ సేకరణ ఎలా పెడతారని, యజమానిని ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ, కెవి నారాయణ, ఎండి ఆనంద్ బాబు, టి రాముడు పాల్గొన్నారు. వాస్తవాలు చెప్తున్నారు. ఎవరైనా మీరు పోయి కూడా విడిగా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఆయాసాలు వస్తున్నాయి, నీళ్లు తాగేదానికి లేవు. ఈయన పెట్టాడు ప్లాంట్, ఊళ్ళో నీళ్ళు మామూలు బోర్ నీళ్లు ఎర్రగా వస్తున్నాయి. అక్కడ పొలాలకి పంటలు తగ్గిపోతున్నాయి, పొలాలకి పొల్యూషన్ ప్రభావం పడి అయిపోతున్నది, పంటల ఉత్పత్తి తగ్గిపోతున్నది. ఇంత పొల్యూషన్ వస్తూ ఉంటే ఇప్పటికే ఉన్నోడికి కళ్ళు మండలు పోయి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తుంటే కొత్తగా ఎక్స్పాన్షన్ అంటే మనుషులు బతుకుతారు, అక్కడ ఊరు వల్లకాడ అయిపోతాయి. అందుకని ఎక్స్పాన్షన్ పెట్టేటప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలు, గ్రామం యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకోవాలి. ఊరు దూరంగా ఎక్కడైనా పెట్టాలి, ఊరు మధ్యలో ఎట్లా పెడతారు? రాకుండా ప్రజాభిప్రాయంలో వాస్తవాలు బయటకు రాకుండా తొక్కేయడానికి ఆ రోజు వచ్చిన ఎవరైనా భిన్నాభిప్రాయం చదువుతుంటే వాళ్ళందరినీ వాళ్ళ సొంత మనుషులు గోండాలు, పోలీసులు ఎదిగితే గోండాలు వచ్చి ఎత్తుకుపోయారు. వాళ్ళు ఒక్కొక్కరు నోటు మూత పెట్టేసి పక్కెళ్ళిపోయారు, ఎవరు మాట్లాడినవాళ్ళు. గోండాలు ఎత్తుకుపోతుంటే పోలీసు మేనేజ్మెంట్ కానీ మేము పదే స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉపాధి కల్పిస్తామని చెప్తుంది ప్రభుత్వం. మేము సిపిఎం పార్టీగా అక్కడ ఉన్నటువంటి విచారణ ద్వారా మాకు తెలిసిందంటే 70% బయట వాళ్ళు ఉన్నారు, కేవలం స్థానికంగా 30% మాత్రమే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎక్కడైనా పరిశ్రమ పెడితే 70% లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, 30% బయట వాళ్ళకి ఇవ్వాలని. ఇక్కడ రివర్స్లో ఉంది. కానీ టీజీ వెంకటేష్ బయట చెప్పేది ఏంటి, నేను స్థానికులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు. ఒక ఆయన మాతో మాట్లాడినాడు, మమ్మల్ని కూడా చెప్పాడు, మీరు గట్టిగా కట్టలేదు, అడుగు పట్టలేదు, వెరిసేయమంటే మేము నష్టపోతున్నామని చెప్పేసి చెప్పాడు. అంటే ఆ రకంగా నిజంగా స్థానికులు ఎంతమంది ఉన్నారు, బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కలెక్టర్ గారు సమాచారం తీసుకుని బయట పెట్టాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి, స్థానికులు ఎంతమంది ఉన్నారు, బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రెండవది, కార్మిక చట్టాలు ఏవి అమలు కావట్లేదు. డైలీ వేజెస్, నేను ఉత్తరప్రదేశ్లో వచ్చినట్టు యువకులతో మాట్లాడితే రోజుకు 350 రూపాయలు ఇస్తున్నారు. పొత్తు పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ ఎక్కడా ఇంతవరకు మనగలగలేదు. అన్నాడీఎంకే తీసుకోండి, శివసేన తీసుకోండి, లేదా పక్కన బిఎల్డి మన బీజేడీ, ఒరిస్సాలో బీజేడీ తీసుకోండి, అకాలీదళ్ తీసుకోండి, ఏ ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కూడా మనం వైఎస్ఆర్ ఎందుకు పోయింది, అంత డబ్బులు పంచి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు పెట్టి 50% రీజన్ బీజేపీని బలపరుస్తుంది. వైఎస్ఆర్ ఓడిపోవటారు 50% రీజన్. ఇప్పుడు వీళ్ళు కూడా అదే. ఇప్పుడు అసలు ఉండబట్టలేక ఆకాశాన్ని ఎత్తే అసలు మన సభ జరిగితే అమరావతిలో ఎన్ని పొగడుతులు, అసలు ఎవరు అన్ని మార్కులు పనికిరారేమన్నంతగా మోడీని పొగిడేశారు. మరి రేపు మోడీ నమ్ముతాడు. మోడీని నమ్ముకున్న వాళ్ళు ఏ ప్రాంతీయ పార్టీ ఇంతవరకు బతికి బట్ట కట్టలేదు. ఇది చరిత్ర గత 10 సంవత్సరాలు. అందుకని వాళ్ళని నేర్చుకోమనండి. ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధినేతకి